ఈ ఏడాది ఖరీఫ్ పంటకాలం సమీపిస్తూ ఉండడంతో వ్యవసాయ శాఖ సన్నద్ధమవుతోంది. తెలంగాణలో పంటకాలం ప్రారంభానికి ముందే రైతులకు రాయితీ విత్తనాలు అందుబాటులో పెట్టేందుకు ఏర్పాట్లు చేస్తోంది. రాబోయే ఖరీఫ్ పంటకాలం వ్యవసాయ ప్రణాళిక రూపొందించి విడుదల చేసిన దృష్ట్యా రైతుల్ని సమాయత్తం చేస్తోంది. రైతుల సౌకర్యార్థం 84 కోట్ల విలువైన 4,99,690 క్వింటాళ్ల విత్తనాలు పంపిణీ చేయాలని నిర్ణయించింది. ఎల్నినో హెచ్చరికల నేపథ్యంలో ప్రత్యామ్నాయ పంటల ప్రణాళిక, విత్తనాల కేటాయింపులు శాస్త్రీయంగా లేవని రైతు సంఘాలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. ఎల్నినో సంకేతాల నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ ఖరీఫ్ సీజన్కు సమాయత్తమవుతోంది. రాష్ట్ర ఖరీఫ్ సాధారణ సాగు విస్తీర్ణం 43,77,000 హెక్టార్లకు గాను 46,96,000 హెక్టార్లలో ఈ ఏడాది పంటలు సాగవుతాయన్నది వ్యవసాయ శాఖ అంచనా. ఈ మేరకు 2015-16 ఖరీఫ్ పంటకాలం ప్రణాళికను విడుదల చేసిన వ్యవసాయ శాఖ 10,32,000 క్వింటాళ్ల విత్తనాలు అవసరమని అంచనాలు వేసింది. వీటిలో 14 రకాల పంటలకు మాత్రమే 4,99,690 క్వింటాళ్ల విత్తనాల్ని రాయితీపై విక్రయించనుంది. ఈ రాయితీ మొత్తం 84,12 లక్షల రూపాయలని తాజా ప్రణాళికలో పేర్కొంది. ఇందులో సోయాబీన్ విత్తనాలపై రాయితీ 36 కోట్ల రూపాయలు, జాతీయ ఆహార భద్రతా మిషన్ పథకం కింద వరి విత్తనాలపై 14,92 లక్షలు, మొక్కజొన్న విత్తనాలపై 10,66 లక్షల రూపాయలు రాయితీ ఇవ్వాలని నిర్ణయించారు. పంటల వారీగా వాటి సాగు విస్తీర్ణం, రాయితీ వివరాలు ఇలా ఉన్నాయి. వ్యవసాయ శాఖ రాయితీ ఇచ్చే 14 రకాల్లో 11 ఆహార పంటలు కాగా మిగతావి పచ్చిరొట్ట విత్తనాలైన పిల్లి పెసర, జనుము, జీలుగా ఉన్నాయి. పచ్చిరొట్ట విత్తనాలకు 18,55 లక్షల రూపాయలు రాయితీ ఇవ్వనున్నారు. వ్యవసాయ శాఖ అంచనాలపై పెదవి విరుస్తున్న రైతు సంఘాలు క్షేత్రస్థాయి సమస్యలకు పరిష్కారం చూపాలని హితవు పలుకుతున్నాయి. బండాగారం ఏర్పాటు చేస్తామని చెప్పన్నారు. మొత్తం ప్రభుత్వ రంగంలో విత్తనోత్పత్తి జరుగుతుంది, ప్రభుత్వమే విత్తన పంపిణీకి బాధ్యత వహిస్తుందని చెప్పన్నారు. కానీ ఏ ఒక్కటి కూడా చూసినప్పటికి కూడా ఇంట్లో మొక్కుబడి చర్యలు తప్ప యాక్చువల్గా చూసినట్టయితే రైతాంగానికి అందుబాటులో ఉండేటువంటి పరిస్థితి లేదు. అసలు వర్షాభావ పరిస్థితులు ఉన్నటువంటి దాంట్లో ఏ రకమైన పంటలు వేయాలనే సూచినట్టయితే ఆ రకమైనటువంటి ఆలోచన లేదు. ప్రధానంగా గత సంవత్సరం పరిశీలన చేస్తే వరి, పత్తి, మొక్కజొన్న ఈ 3 పంటలే 77% పంటల విస్తీర్ణం ఆక్రమించినాయి. సుమారు 114 కోట్లు విత్తనాలు కేటాయిస్తున్నామని చెప్పి అన్నారు. సబ్సిడీ రాయితీ విత్తనాలని చెప్పి పత్రికల ప్రకటనలు మాత్రం బ్రహ్మాండంగానే చేశారు. కానీ ఆ విత్తనాలను కావలసిన దాంట్లో కేవలం ఒక 25% విత్తనాలు మాత్రమే రైతాంగానికి అందించి 75% విత్తనాల రేట్లు పెరగడం వల్ల సుమారు ఒక 600 కోట్ల రూపాయలు రైతులకు అదనంగా భారం పడేటువంటి అవకాశం ఉన్నది. రైతుల మీద భారాలు పెంచడానికి ఉపయోగపడేటువంటి చర్యలు మాత్రమే ప్రభుత్వం చేపడుతున్నది. అందువల్ల ఇవాళ ఈ సంవత్సరం కూడా వ్యవసాయ రంగం గతానికంటే ముందుకు పోతుందనేటువంటి ప్రభావం మాత్రం కనిపించలేదు. నకిలీ విత్తనాల బెడద, విద్యుత్ కోతలు, నీటి ఎద్దడిని పరిగణలోకి తీసుకుని పంటల సాగు సరళిని నిర్దేశించాలంటున్న నిపుణులు మొత్తం సాగు విస్తీర్ణంలో దాదాపు సగం ఒక్క పత్తి పంట ఉండడం ఏమాత్రం శ్రేయస్కరం కాదని ఆందోళన వ్యక్తం చేశారు. తర్వాత పత్తి ఏదైతుందో 48% పెరిగిపోయింది. ఇంత ఒక పంట 48% సేద్య భూమిలో ఉన్నదంటే అది చాలా ప్రమాదకరమైనటువంటి ధోరణి. తర్వాత గత అనుభవాలను దృష్టిలో పెట్టుకొని అసలు ఈ సంవత్సరము రైతులకి మనం సరైన సలహా ఇవ్వాలి. ఇట్లా పత్తి అననుకూలమైన భూముల్లో కూడా వేయటం మంచిది కాదు. తర్వాత ఉత్పత్తి ఖర్చులు ఎక్కువ వస్తున్నాయని ఈ ప్రణాళిక తయారు చేయాలి. అటువంటి ప్రయత్నం ఉన్నట్టు నాకేమీ కనిపించడం లేదు. ఆ నిపుణులతో చర్చించి ఇప్పుడు ప్రకటించినటువంటి ఖరీఫ్ పంటల ప్రణాళికలో మార్పులు చేయండి. ఇప్పుడు కరెంటు ఈ సంవత్సరము ఏ మేర ప్రభుత్వం ఇవ్వగలుగుతుందో చెప్పకుండా ఈ పంటలు వేసుకోవాలని ప్రకటిస్తున్నారంటే మరి ప్రభుత్వాన్ని ఏమనుకోవాలి, రైతులు ఎలాంటి రిస్క్ తీసుకోవాలి అనేది అసలు అర్థం కాకుండా పోతుంది. ఇప్పుడు నిపుణులంతా ఏం చెప్తున్నారంటే మిల్లెట్స్ ఏదైతుందో ఒకటి బెట్ట పరిస్థితులు బాగా తట్టుకోగలవు, అటువంటి వాటిని ప్రోత్సహించాలని వాళ్ళు చెప్తున్నారు. ప్రభుత్వం కూడా మాటల్లో అంగీకరిస్తుంది. కానీ ఈ చిరుధాన్యాలను ప్రోత్సహించడానికి ఒక్కటంటే ఒకటి ప్రోత్సాహక విషయం దీంట్లో లేదు. ఉత్పత్తి ఖర్చును తగ్గించడానికి అవసరమైనటువంటి సాంకేతిక ప్రక్రియల్ని వీళ్ళు సూచిస్తూ ఈ కార్యాచరణ ప్రణాళికలో ఏం లేదు. ఇప్పుడు ఉన్నటువంటి సమస్యలను అధిగమించే విధంగా, తర్వాత రైతుల యొక్క రిస్క్ ఏదైతుందో ఉత్పత్తిలో తగ్గే విధంగా అది రూపొందించాలని చెప్పి మేము రైతు సంఘం పక్షాన డిమాండ్ చేస్తున్నాం. ప్రస్తుత వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా పంట మార్పిడికి రైతుల్ని సమాయత్తం చేయడం సహా చిరుధాన్యాల సాగును ప్రోత్సహించాలని నిపుణులు సూచిస్తున్నారు.